హాయ్ ఆల్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అబద్ధాలతో ముడిపడిన బంధం, ఎపిసోడ్ 11. సిరి ఫోన్ తీయకపోవడంతో అభయ్ చాలా కంగారు పడ్డాడు. ఇక్కడ సిరి ఉదయం నుంచి తినకుండా తాగకుండా ఏడుస్తూనే ఉంది. అభయ్ కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేసి త్వరగా అక్కడికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అభయ్ కారు సిరి ఇంటి దగ్గర ఆగింది. అతను డోర్ బెల్ మోగించాడు, కానీ సిరి తలుపు తెరవలేదు. అభయ్ కూడా ఆపకుండా డోర్ బెల్ మోగిస్తున్నాడు. కంటిన్యూగా డోర్ బెల్ మోగుతుండేసరికి సిరి ఎట్టకేలకు తలుపు తెరిచింది. సిరి ముఖం చూడగానే అభయ్ బాధపడ్డాడు. ఆమె కనురెప్పలు ఇంకా కన్నీళ్లతో తడిగా ఉన్నాయి. ఏడుపుతో ఆమె ముఖం పూర్తిగా ఎర్రబడింది. ఆమె చాలాసేపటి నుండి ఏడుస్తున్నట్లు ఆమె ముఖంలో వాపు స్పష్టంగా కనిపించింది. సిరి అభయ్ని చూడగానే ముఖం తిప్పుకుంది. కానీ అభయ్ ఇప్పుడు వీటన్నిటిని బాధ్యత వహించాలని అనుకున్నాడు. మరియు అతను ఆమె వైపు తిరిగి చూశాడు. కన్నీళ్లతో అభయ్ వైపు చూసింది సిరి. ఆమె అమాయకమైన కళ్ళు ఈరోజు పూర్తిగా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఆమె ముఖంలో దుఃఖపు మేఘాలు కమ్ముకున్నాయి. అభయ్ సిరితో, సిరి, వీటన్నిటికీ కారణం నేనే అని నాకు తెలుసు. నన్ను క్షమించు. ఇవన్నీ నేను సరిదిద్దలేను, కానీ నేను దీనికి బాధ్యత వహించాలనుకుంటున్నాను. సిరి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అభయ్. అభయ్ చెప్పిన ఈ మాటలు విన్న సిరి ఒక్కసారిగా షాక్ అయింది. బహుశా తను కలలు కంటోందా అని అనుకుంది ఆమె. అభయ్ తనని పెళ్లి చేసుకోమని అడిగాడా అని. అభయ్ కొనసాగించాడు. అసలు నేను ఈ సంబంధం గురించి నీపై ఎప్పటికీ బలవంతం చేయను. ఈ రూమర్ గురించి నా గురించి ఎవరు పట్టించుకోరు, కానీ నీ గురించి అని ఆపాడు అభయ్. సిరి ముఖంలో భావాలు పూర్తిగా మారిపోయాయి. ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఆమె దుఃఖం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంది. ఇంతలోనే ఇదంతా జరగడం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. అయితే ఈ సమయంలో సిరికి కూడా అభయ్ మాట వినడం తప్ప మరో మార్గం లేదు. ఈ సమయంలో ఏర్పడిన పరిస్థితి అభయ్కు పెళ్లి చేసుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. సిరి తన తండ్రి చిత్రాన్ని ఒకసారి చూసి తర్వాత అభయ్ వైపు చూసింది. అభయ్కి సిరి పెళ్లి చేసుకునే వయసు లేది అని తెలిసినా పెళ్లి చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. అతని కారణంగా సిరి ఇప్పటికే చాలా బాధపడుతుంది. మరియు ఇప్పుడు అభయ్ పేరు కూడా ఆమెతో ముడిపడి ఉంది. అభయ్ సిరి వైపు చూస్తూ, పెళ్ళైన తర్వాత కూడా నువ్విప్పుడు ఎలా జీవిస్తున్నావో అలాగే బతకచ్చు. నీ మీద ఎలాంటి ఆంక్షలు ఉండవు అని చెప్పాడు. ఇప్పుడు సిరి ఎట్టకేలకు నోరు విప్పి అభయ్కి సమాధానమిచ్చింది. నేను ఈ పెళ్లికి సిద్ధంగా ఉన్నాను అని. అప్పటికి అన్నీ సిద్ధం చేసే అభయ్ అక్కడికి వచ్చాడు. అంతా సిద్ధంగా ఉంది. కావాల్సింది నీ అంగీకారమే అని సిరితో చెప్పి అభయ్ తన చేతిలో పట్టుకున్న బ్యాగ్ని సిరికి అందచేసి, ఈ బ్యాగ్ తీసుకో అని చెప్పాడు. ఆ బ్యాగ్లో చాలా ఖరీదైన రెడ్ కలర్ సిల్క్ శారీ మరియు సిరికి కొన్ని నగలు ఉన్నాయి. సిరి కోసం మాత్రమే అభయ్ అవన్నీ ఆర్డర్ చేశాడు. అభయ్ ఫార్మల్ షర్ట్, ప్యాంటు మాత్రమే ధరించాడు. నిజానికి సిరికి కాల్ చేస్తున్నప్పుడే సిరి బాధ్యతలు తనే తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు అభయ్. అభయ్ పేరు సిరి పేరు పక్కనే త్వరలో చేరనుంది. ఈరోజు సిరి మిస్ సిరి అజయ్ నుండి మిసెస్ సిరి అభయ్ వర్మగా మారిపోతుంది. కొద్దిసేపటికి సిరి రెడీ అయి వచ్చింది. ఆ ఎర్రటి సిల్క్ చీరలో పెళ్లి కూతురులా ముస్తాబైంది. ఒక్క క్షణం అభయ్ కళ్ళు ఆమె మీదే నిలిచినట్లు అనిపించింది. ఈలోగా సిరి కిందకు దిగివచ్చింది. ఇద్దరూ కలిసి చాలా అందంగా కనిపించారు. అభయ్ సిరి చెయ్యి పట్టుకొని తన కారులో కూర్చున్నాడు. ఇప్పుడు కారు నేరుగా వివాహ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళింది. అక్కడ అప్పటికే అభయ్ లాయర్ ఉన్నాడు. దారిలో అభయ్ ఫోన్కి ఎన్ని కాల్స్ వచ్చాయో నాకు కాదు, అతనికి కూడా తెలియదు. వాటిలో కొన్ని అతని అమ్మ మరియు నాన్న నుండి కూడా ఉన్నాయి. వారు వార్తలు చూసి అతనికి కాల్ చేస్తున్నారు. సిరి, అభయ్ ఇద్దరు వివాహ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.
అభయ్ని ప్రత్యేకంగా కవర్ చేయాలనుకునే అనేక నివేదికలు వచ్చాయి. అందరి ముందు అభయ్ కారు దిగి సిరి కోసం డోర్ తెరిచి బయటకు రాగానే సిరి చేతిని గట్టిగా అతను చేయి పట్టుకుంది. ఇప్పుడు అతను ఆమెను లోపలికి తీసుకెళ్తున్నాడు. అక్కడి మీడియా గుంపు ఎంతగా ఉందంటే ఈరోజు తొలిసారిగా అభయ్కి అంగరక్షకుల అవసరం ఏర్పడింది. అభయ్ బాడీ గార్డ్స్ సిరిని అభయ్ని చుట్టుముట్టి లోపలికి తీసుకెళ్లారు. అభయ్ మరియు సిరిలు లోపలికి వెళ్ళి కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టలేదు. దాదాపు అరగంటలో బయటకు వచ్చారు. సిరి మెడలో తాళి, పాపిట్లో కుంకుమ ఉంది. ఇద్దరి మెడలో పూలమాలలు ఉన్నాయి. వాళ్ళిద్దరిని చూస్తేనే ఇద్దరికి పెళ్ళయిందని అర్థమైంది అందరికీ. అన్ని వైపుల నుండి విలేకరులు అతనిని చుట్టుముట్టారు. ఇద్దరు రకరకాల ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. కానీ అభయ్ ముఖంలో ఎలాంటి భయాందోళనలు లేవు. సిరి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అభయ్ సిరిని అందరి ప్రశ్నల నుండి కాపాడి కారు దగ్గరకు తీసుకొచ్చాడు. సిరి అభయ్తో, ముందు నన్ను మా ఇంటికి తీసుకెళ్తావా? అక్కడ నుండి నా సామాను తీసుకెళ్ళాలి అని చెప్పింది. సిరి మాటలు విన్న అభయ్ కారుని సిరి ఇంటి వైపు తిప్పాడు. ఇప్పుడు సిరి పెళ్లి తర్వాత తన సొంత ఇంట్లో అభయ్తో కలిసి మొదటిసారి వచ్చింది. తన ఇంటికి చేరుకున్న తర్వాత సిరి తన ముఖ్యమైన వస్తువులను కొన్ని ప్యాక్ చేసి తన ఫోటో ఆల్బంలలో ఒకటి మరియు హాలులో గోడకు వేలాడదీసిన తన తండ్రి చిత్రాన్ని కూడా తీసుకుంది. సిరి అభయ్తో కలిసి అతని ఇంటికి వెళ్లేందుకు ఆమె తనకు అవసరమైన అన్ని వస్తువులతో వచ్చింది. తన పుట్టింటికి వీడ్కోలు ఇలా ఉంటుందని సిరి ఎప్పుడూ అనుకోలేదు. ఆమె ఇంటి నుండి ఆ ఇంటి పేరు మరియు కళ్ళతో చూడగలిగేవారు ఎవరూ లేరు. ఇప్పుడు అభయ్ ఇల్లే తన ఇల్లు. ఈరోజు ఆమె మొదటిసారి అభయ్ ఇంట్లోకి అడుగు పెట్టబోతోంది. ఇప్పటి వరకు ఆమె అభయ్ ఇంటిని కూడా చూడలేదు. ఆమెకి ఇప్పటి వరకు అభయ్ గురించి తెలుసుకునే అవకాశం కూడా రాలేదు. అతను కూడా ఆమెకు ఇంకా అపరిచితుడు. కానీ అతను చాలా మంచి వ్యక్తి అని మాత్రమే తెలుసు ఆమెకు. ఎప్పటిలాగే అభయ్ కారు గాలిలో వెళ్తుంది. అభయ్ మధ్యలో ఎన్నో ప్రశ్నలు నడుస్తున్నాయి. అమృతకి ఇదంతా ఎలా వివరిస్తాడు? ఇప్పుడు ఇరుక్కున్న పరిస్థితి నుండి బయటపడటానికి అభయ్ తనకు ఉన్న చేయగలిగిన ఏకైక మార్గం చేశాడు. మరియు దాని గురించి అతనికి ఎటువంటి విచారం లేదు. కొద్దిసేపటికే అభయ్ కారు అతని విలాసవంతమైన బంగ్లా కింద పార్క్ చేయబడింది. ఈరోజు సిరికి అక్కడ మొదటి రోజు. అభయ్ విలాసవంతమైన బంగ్లా చూడగానే సిరి కళ్ళు చాలా పెద్దవి అయ్యాయి. అది చాలా విలాసవంతమైన రాజభవనం. అభయ్ సిరిని ఇంటి లోపలికి రమ్మని పిలిచాడు. అభయ్ ఇల్లు బయట నుండి ఎంత అందంగా ఉందో లోపల కూడా అంతే విలాసవంతంగా అందంగా ఉంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సిరికి తను 5 స్టార్ హోటల్లోకి వచ్చినట్లు అనిపించింది. అభయ్ ఇంట్లో పనిచేసే పని మనుషులు అభయ్ ఎదురుగా వచ్చి తల వంచుకొని పలకరించారు. అభయ్ ఒక పని మనిషిని ఆదేశించాడు, మేడం వస్తువులను నా గదిలోకి తీసుకెళ్ళి ఉంచండి అని. సరే సార్ అంటూ సేవకుడు కారులోంచి సిరి బ్యాగ్ తీసి మెట్లు ఎక్కుతూనే గదిలోకి తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. అభయ్ గది అక్కడే ఉంది. అభయ్ సిరితో, నువ్వు రెస్ట్ తీసుకో, ఈరోజు నీకు చాలా హడావిడిగా అయిపోయింది అని అంటాడు. సిరి అభయ్ రూమ్ ఎక్కడో తెలుసుకొని మేడ మీద అభయ్ రూమ్కి వెళ్ళింది. మరుసటి క్షణం అభయ్కి అమృత నుండి కాల్ వచ్చింది. ఈ సమయంలో ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆ వార్తలో తను చూసినది నిజమేనని ఇప్పటికీ నమ్మలేకపోతోంది అమృత. అతను కాల్ లిఫ్ట్ చేయగానే అమృత ఏడుస్తూ, అభయ్, నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావని నేను నమ్మలేకపోతున్నాను. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు కూడా తెలియదు. కానీ నువ్వు నన్ను ప్రేమించడం లేదు. ఒక పక్క నాతో ఉంటూనే ఆ అమ్మాయి సిరితో ప్రేమలో పడ్డావు. దానికోసం నువ్వు నన్ను మోసం చేశావు. ఇదంతా చెబుతున్నప్పుడు అమృత గొంతులో కోపం స్పష్టంగా కనిపించింది. అది కాదు అమృత, నేను నిస్సహాయంగా ఉన్నాను. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి నాకున్న ఏకైక మార్గం ఇది. ఆమె పేరును నాతో ముడిపెట్టి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకూడదనుకున్నాను అని అమృతకి వివరించాడు అభయ్. అభయ్ సమాధానానికి అమృత స్పందిస్తూ, నీపై ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. నువ్వున్న కుటుంబంలో ఇది మామూలే. ఈసారి ఎందుకు ఇలా చేశావు?
నీ మనసులో వేరే ఏమైనా ఉందా? సమాధానం చెప్పు అభయ్ అని అంది అమృత. దీని వెనుక ఉన్నది ఆ రూమర్ మాత్రమే కాదని అభయ్ అమృతకు చెప్పలేకపోయాడు. అతను అమృతతో నేనెందుకు ఇలా చేశానో నేను చెప్పలేను. నేనేమి చేసినా బలవంతంగా చేశానని చెప్పాలనుకుంటున్నాను అని అమృతను ఒప్పించడానికి చివరి ప్రయత్నం చేశాడు అభయ్. అమృత ఏడుస్తూ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. అభయ్ అమృతని ప్రేమించడమే కాదు, ఆమె అతనికి చాలా మంచి స్నేహితురాలు కూడా. వరుణ్ మరియు అమృతలు అన్నా చెల్లెళ్ళు మరియు అభయ్ వారి చిన్ననాటి స్నేహితుడు. ఈ ముగ్గురి వయసులో పెద్దగా తేడా లేదు. గత 4 సంవత్సరాలుగా అమృతతో అభయ్ స్నేహం ప్రేమగా మారింది. కానీ ఈరోజు సిరి వచ్చి వారి మధ్య నిలిచింది. ప్రస్తుతం అమృత చాలా కోపంగా ఉందని, ఈ సమయంలో ఆమెతో మాట్లాడటం చాలా కష్టంగా ఉందని అభయ్కి తెలుసు. అభయ్కి ఏమీ అర్థం కాక తన కారు తీసుకొని తన రెగ్యులర్ బార్ వైపు వెళ్ళాడు. అసలే అది అభయ్ తన బాధలు చెప్పుకునే ప్రదేశం. ఎప్పుడు ఏదైనా బాధపడితే అక్కడికి వెళ్ళేవాడు. అభయ్ వెళ్ళి బార్ కౌంటర్ దగ్గర కూర్చొని డ్రింక్ ఆర్డర్ చేశాడు. ఇక్కడ సిరి అభయ్ గదిని పరిశీలిస్తుంది. అభయ్ గది చాలా అందంగా అలంకరించారు. చూస్తుంటే ఎవరైనా ఈ రూమ్ వాడుతున్నట్టు అనిపించలేదు. ఆ గదికి ఆనుకొని ఒక బాల్కనీ ఉంది. అది పూల్ ప్రాంతం వైపు తెరుచుకుంది. అక్కడ ఉన్న ప్రతి వస్తువు చాలా విలాసవంతమైనదిగా అనిపించింది. దానిని తాకడానికి కూడా సిరి భయపడింది. సిరి స్నానం చేసేదేమో కానీ వాష్రూమ్ ఎటో అర్థం కాక బట్టలు మార్చుకొని బెడ్పై పడుకుంది. అభయ్ బెడ్ చాలా పెద్దగా మెత్తగా ఉంది. బెడ్పై వేసిన బెడ్షీట్లోంచి చాలా చక్కని పరిమళం వస్తుంది. అది సిరికి చాలా మంచి అనుభూతిని, హాయిని కలిగిస్తుంది. అతని బెడ్షీట్లు రోజు మార్చేవి. ఆ గది 5 స్టార్ హోటల్ గదికి తక్కువ కాకుండా ఉండటం చూసింది. మంచం మీద పడిన కొద్దిసేపటికే సిరి గాఢ నిద్రలోకి జారుకుంది. అభయ్ అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. ఈ సమయానికి అతను బాగా తాగి ఉన్నాడు. అభయ్ ఇంట్లో పనిచేసే రమేష్కి తెలుసు అభయ్ తరచూ ఆలస్యంగా వస్తుంటాడని. అందరికీ తెలిసి 10 గంటల తర్వాత లేచి ఎదురు చూడాల్సిన అవసరం లేదని ఆయనే చెప్పడంతో ఇప్పటికి పని వాళ్ళంతా నిద్రపోయారు. అందుకే సేవకులందరూ నిద్రకు ఉపక్రమించారు. అభయ్ ఎలాగోలా మెట్లెక్కి తడబడుతూ తన గదికి చేరుకున్నాడు. అతని కాళ్ళు తడబడుతున్నాయి. మెట్లెక్కిన తర్వాత వచ్చే గదే అభయ్ గది. అభయ్ తన గది తలుపు తెరిచాడు. గదిలో డిమ్ లైట్లు వెలుగుతున్నాయి. అభయ్ షూస్ తీయకుండానే వెళ్ళి సిరి పక్కనే ఉన్న బెడ్ మీద పడుకొని గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.